తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీలో ఇంకా వాలంటీర్ల మెడపై కత్తి వేలాడుతోందా? వాలంటీర్ వ్యవస్థపై ఎప్పటికీ క్లారిటీ వస్తుంది? ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తోన్న చర్చ. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచి విధులకు దూరంగా ఉన్న వాలంటీర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు బదులుగా మరింత పగడ్బందీగా వాలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటోంది ప్రభుత్వం. దాంతో రాష్ట్రంలో ఇప్పుడున్న వాలంటీర్ల విద్యార్హతలు, వారి నైపుణ్యాలను గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ప్రతి 50 ఇళ్లకొక వాలంటీర్ను నియమించారు. వారికి 5,000 రూపాయల వేతనం కూడా ఇచ్చారు. వీళ్ళంతా ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు. అయితే ప్రభుత్వ పథకాల్లో అక్రమాలతో పాటు క్రిమినల్ వ్యవహారాల్లోనూ వాలంటీర్ల ప్రమేయం ఉంటోందని చంద్రబాబు, పవన్ గతంలో ఆరోపించారు. దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో వాలంటీర్ల భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,60,000 మంది వాలంటీర్లున్నారు. 2 నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకపోయినా క్రమం తప్పకుండా సచివాలయాలకు వెళ్తూ హాజరు వేయించుకుంటున్నారు. దాంతో వారిలో కొందరిని కొనసాగిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ పోస్టుకు 10వ తరగతిని విద్యార్హతగా నిర్ణయించింది. కానీ చాలామంది గ్రాడ్యుయేట్లు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. పెద్ద చదువులు చదివిన వారు కేవలం 5,000 వేతనానికే పరిమితమవ్వటాన్ని ఇష్టపడని ప్రభుత్వం వారి చదువులకు తగ్గ ఉద్యోగాలు చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఇలా కొందరిని ఇతర రంగాల్లో సెట్ చేసి మిగతా వాళ్లను వాలంటీర్లుగా కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. వాళ్లకు ప్రస్తుతం ఉన్న 50 ఇళ్ల పరిధిని పెంచి పింఛన్ల పంపిణీ కాకుండా ఇతర విధులను అప్పగించే అవకాశాలపైన అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సక్రమంగా పనిచేసిన వారి ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని, గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన వారు, ఇతర ఫిర్యాదులు ఉన్నవారిని మాత్రం పక్కకు తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.